లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరు కుంపట్లు పెట్టుకోవాలని నిర్ణయించాయి. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. గాల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు మమత. కాంగ్రెస్ తో జత కట్టేందుకు నిరాకరించారు. తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పట్టించుకోలేదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు పంజాబ్ నుంచి ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు బెంగాల్లో ప్రవేశిస్తోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం తనకు లేదని చెప్పారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కొన్ని రోజులుగా ఇండియా కూటమిపై భాగస్వామ్య పార్టీలు తలో మాట మాట్లాడుతూ ఉన్నాయి. ఇన్నాళ్లు లెఫ్ట్ పార్టీల పేరు చెప్తేనే మమత చిరెత్తిపోయింది. బెంగాల్లో లెఫ్ట్ పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండదని ఇప్పటికే చెప్పేసింది. ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా జత కట్టేది లేదని దీది కుండబద్దలు కొట్టేసింది. అటు టీఎంసీ, ఇటు ఆమ్ ఆద్మీ నిర్ణయాలతో ఇండియా కూటమిలో ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇండియా కూటమిలో విభేదాలు లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాకుండానే భాగస్వామ్య పార్టీలు తలో మాట మాట్లాడుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చాక అంతా కలిసి ఉంటారా, కలహాలతో కసుబుసులాడుకుంటారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరు కుంపట్లు పెట్టుకోవాలని నిర్ణయించాయి. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అంటుంటే గాల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో జత కట్టేందుకు నిరాకరించారు మమత. తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పట్టించుకోలేదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు పంజాబ్ నుంచి ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిర్ణయించింది.